సార్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఈ వివాదం అయితే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ సెక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటారు? ఈ రాజ్ చరణ్ లావణ్య అనే అంశం ఏదైతే ఉందో అంటే బేసికల్గా వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి సినిమా ఇండస్ట్రీ అని అంటే కనుక ఎంత అభిమానిస్తారో అంత కొద్దిగా లోకో అదంతా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళంతా ఇంత ఈ డ్రగ్స్ ఇవన్నీ సెక్స్ ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి జనానికి కూడా చులకన భావం ఉంది. సరే అవన్నీ పక్కన పెడితే ఈ రాజ్ చరణ్ అంశం తీసుకుంటే కనుక రాజ్ చరణ్ మీద ఒక అంటే వాళ్ళు లవర్ అని చెప్పి క్లైమ్ చేస్తున్న లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడము దాన్ని బేస్ చేసుకుని 493, 506, 420 ప్రకారము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఈ సెక్షన్స్ ప్రకారము అని చెప్పి మీడియా ద్వారా వచ్చిన కథనాంశాలు. నేను చూడలేదు ఎఫ్ఐఆర్ కాపీని. సో అది దాని యొక్క కథనాంశం. అయితే ఈ సెక్షన్స్ ఏం చెప్తారు అంటే కనుక 493 అంటే ఏం చెప్తుంది అంటే కనుక ఇండియన్ పీనల్ కోడ్ పాత చట్టం ప్రకారం ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి కాకపోయినా కూడా మన ఇద్దరికి పెళ్ళయింది నువ్వు నా భార్యవే అని నమ్మించి ఆమెతో కలిసి సెక్స్ చేస్తే ఆ సెక్స్ చేసినందుకు ఆ విధంగా మోసం చేసినందుకు ఈ 493 అనేది పనిష్మెంట్ 10 సంవత్సరాలు. ఓకే. అదేవిధంగా 420 పనిష్మెంట్ ఫర్ చీటింగ్ అంటారు, 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇక దాని తర్వాత 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరింపులు, ఒక 6 నెలలు సంవత్సరం దాని యొక్క తీవ్రతను బట్టి పడుతుంది. సో ఈ సెక్షన్స్ కింద కేసు అనేది నమోదు చేయడం జరిగింది అని మీడియా ద్వారా నాకు తెలిసింది. ఓకే సార్, యాక్చువల్గా అపోర్షన్ చేయించాడనేది కూడా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి. సో దీని మీద ఎలాంటి సెక్షన్ పడే అవకాశాలు ఉంటాయి అండ్ శిక్ష ఏంటి? అయితే ఇక్కడ రాజ్ తరుణ్ అంశంలో లీగల్గా చాలా టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయండి. కాకపోతే ఏంటి అంటే కనుక ప్రజలకి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు, ఎంతసేపు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇక వీడు ఇది కలిసి తిరిగారంట ఉన్నారంట ఇప్పుడేమో ఎదురుకేదో చెడింది ఏదో మీడియా మీదకి వచ్చారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ లావణ్య అనే అమ్మాయి చెప్పే ప్రకారం ఏంటి అని అంటే కనుక అతనికి నాకు 14 సంవత్సరాల క్రితమే పెళ్ళి అయిపోయింది, 14 సంవత్సరాల నుంచి మేము కలిసి ఉంటున్నాము అని చెప్పి అన్నట్టు నాకు గుర్తు. సో మరి ఈ విధంగా పెళ్ళి అయిపోయింది అని అన్నప్పుడు ఈ 493 అనే సెక్షన్ ఎక్కడుంది బ్రదర్? అంటే వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదా, మొగుడు పెళ్ళాలి కలిసి కాపురం చేయొచ్చు కదా, మరి 493 సెక్షన్ ఎక్కడ వస్తుంది? ఓకే. అంటే పెళ్లి చేసుకోవడం అబద్ధమా, పెళ్లి చేసుకుంటాను నమ్మించి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం అబద్ధమా? సో అక్కడ క్లారిటీ లేదు, ఆమె ఇచ్చిన కంప్లైంట్లోనే క్లారిటీ లేదు. ఇకపోతే నాకు అబార్షన్ చేయించాడు అని చెప్పి చెప్తుంది. మరి ఆ విధంగా చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు కూడా సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇచ్చాను అని చెప్పని అంటున్నారు. మరి ఆ విధంగా అయితే కనుక సెక్షన్ 314 ఆఫ్ IPC మిస్క్యారేజ్కి ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ 314 సెక్షన్ 10 సంవత్సరాల పనిష్మెంట్ చూపిస్తుంది. మరి ఆ 314 సెక్షన్ లేదు కదా దాంట్లో. ఓకే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అబార్షన్ జరగలేదా, లేదంటే కనుక జరిగిన మీరు వాలంటరీగా చేయించుకున్నారా? ఓకే. అతను ఫోర్స్ఫుల్గా చేయించలేదా? ఒకవేళ అతనికి ఫోర్స్ఫుల్గా చేయించుంటే మరి దానికి సంబంధించి కంప్లైంట్ మీరు ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే పోలీసులు 314 సెక్షన్ కేసు రిజిస్టర్ చేయలేదా? ఈ అంశాలన్నీ రావాల్సిన అవసరం ఉంది బయటికి. ఓకే. ఓకే. రైట్ సెక్షన్ ప్రకారం అంటే బీయింగ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ ఇవన్నీ చాలా కాంట్రాడిక్టరీ ఉంది కదా స్టేట్మెంట్కిను అక్కడ ఉన్న రిజిస్టర్ అయిన సెక్షన్స్కి. సార్ యాక్చువల్గా ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే మీరు చెప్పిన ఆధారాల ప్రకారంగా చూసుకుంటే కనుక సమ్ లాజికల్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి, కానీ ఇంకా ఎందుకు కొనసాగుతుంది? ఒకవేళ నిజంగానే ఆయన రాజ్ తరుణ్ అనే వ్యక్తి తప్పు చేసి ఉంటే అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటారు? ఇంకా కొనసాగుతుంది ఉంది అని అంటే కనుక ఎందుకంటే కనుక పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు మీ మీడియాకి ప్రజలకి ఒకరోజు ఎందుకు పాపం ఎంటర్టైన్మెంట్ కలికి సినిమా వచ్చి ఆల్రెడీ 10 రోజులు అయిపోతున్నట్టుంది, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. సరే కొన్ని రోజులు మాట్లాడుకుంటారు చర్చించుకుంటారని చెప్పి ఆగినట్టున్నారు. దీనికి త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే వివాదం అయిపోతుంది. ఇదంతా పెద్ద కేసేం కాదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే కనుక మరి అక్కడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కనుక 493 సెక్షన్ 10 years పనిష్మెంట్ అంటున్నారు. మరి 10 years పనిష్మెంట్ అని అంటే కనుక ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి, కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. మరి అరెస్ట్ చేయలేదు అని అంటే కనుక అవతల వ్యక్తి మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఏమైనా ఉత్తర్వులు తెచ్చుకున్నాడా, యాంటిసిపేటరీ బెయిల్ ఏమైనా తెచ్చుకున్నాడా, లేదంటే కనుక కోర్టు నుంచి స్పెసిఫిక్ డైరెక్షన్ ఏమైనా తెచ్చుకున్నాడా, లేదు అని అంటే కనుక సదరు అధికారులు ఏమన్నా మేనేజ్ చేశాడా, లేదు అని అంటే కనుక కంప్లైంట్ ఏం అరెస్ట్ చేయొద్దు మేము మాట్లాడుకుంటామని ఏమన్నా అందా, ఇవన్నీ మనకు తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఇవన్నీ ఊహాగానాలు. ఓకే. సో వీటిలో ఏదైనా సరే జరిగి ఉండొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఫర్దర్గా ఏం జరగబోతుంది అంటారు? ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటారు? ఫర్దర్గా ఏం జరగదు, సెటిల్మెంట్ అవుతుంది కేసు అంతే. అంతే అంటే కాంప్రమైజ్ అంటారు? కాంప్రమైజ్ అవుతుంది, 100% అవుతుంది. ఏం జరుగుతుంది, నిలబడే కేసు కాదు ఇది. రైట్.